సమ్మర్ వచ్చిందంటే మరి మ్యాంగోస్ ఉండాల్సిందే ఇక్కడ. బ్రేక్ఫాస్ట్కి మ్యాంగో చియా పుడ్డింగ్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, వాటర్ ఏమీ వేయకుండా. తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని ఏదైనా కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాక్స్లో ఈ కొబ్బరి పాలను తీసుకుందాం. అలానే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. స్వీట్నెస్ కోసం హనీ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మ్యాంగోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీలా చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లోకి పెరుగు లేదా పాలు వేసుకోవచ్చు. నేనేమీ వేయట్లేదు, అలానే ప్యూరీలా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ప్యూరీ చేసుకున్న దాన్ని చియా సీడ్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీనిపైన చిన్న చిన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.